ఈరోజు భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో అధిష్టానం నాకు సపోర్ట్ చేసింది కాబట్టి, అధిష్టానం నన్ను నమ్మి నాకు సీట్ ఇచ్చింది కాబట్టి ప్రతి నాయకునికి కిషన్ రెడ్డి గారు కావచ్చు, రామచంద్రరావు గారు, అధిష్టానం సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి నడ్డాజీ గారు కానించి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసినందుకు నేను డెఫినెట్లీ వాళ్ళకి సపరేట్ సీట్ అనేది కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇంతవరకు సస్పెన్స్లో పెట్టారంట. ఇప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి ఇంత లేట్? డెఫినెట్లీ ఒక మూడు రోజులు కొంచెం లేట్ అయినట్టు మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ మా దగ్గర బీహార్ ఎలక్షన్స్ దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి బలాబలాలను బట్టి సీట్లు ఎవరికి ఎన్ని ఇవ్వాలి అక్కడ ఉన్నది కాబట్టి దాంట్లో కొంచెం లేట్ అయినట్టు నాకు తెలిసింది. బట్ స్టిల్ మా దగ్గర నుంచి ఎప్పటి నుంచో చాలామందికి తెలుసు, నేనే ఆస్పిరెంట్గా ఉన్నాను, స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఉంటానని తెలుసు కాబట్టి వర్క్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినాం. లంకా దీపక్ కుమార్ రెడ్డికి ఓట్ వేయాలంటే ఎందుకు వేయాలని చెప్తారు ప్రజలు? నేను ఫైటర్ని, చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లోనే ఉన్నాను. సో నాకు ప్రజల గురించి ఫైట్ చేసే తత్వం ఉన్నవాడిని. నన్ను చూడండి, నన్ను నమ్మండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి. ఒక సోషల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కొడుకుని, మంచి వర్క్ చేస్తాను, ప్రజలకు మీ ద్వారా తెలియజేసుకునేది. నన్ను నమ్మండి, నేను చేస్తున్న నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మీరు నాకు ఓటు వేయవలసిందా మీ అందరికీ. డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది, ముఖ్యంగా కృష్ణానగర్ వెంకటగిరి ఏరియాలో. వర్షాకాలం వస్తే వాళ్ళు మొత్తం బురద నీటిలో ఉంటున్నారు. అవి చూయించే వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కానీ కిషన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అక్కడ ఆఫీసర్లను పిలిపించి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాళ్ళని కూల్చి వాళ్ళని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని ఇప్పుడు ఆయన ఫైట్ చేస్తున్నారు. దాని గురించి అక్కడ ఎర్రగడ్డలో రోడ్డు గురించి ఆయన ఉండిపించి టెండర్స్ వేయించి మరీ దాన్ని స్టార్ట్ అయ్యేదాకా దాన్ని రోజు ఎమ్మటివాడి చేయించిండు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి మేము శంకుస్థాపనలు చేస్తున్నారు, కానీ ఫైట్ చేస్తున్నది ఎవరనే ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ప్రజలు బీజేపీతోనే ఉంటారని బీఆర్ఎస్కి సానుభూతి వర్కౌట్ చేయాలని ట్రై చేస్తున్నారు. హైదరాబాద్లో అవన్నీ పనిచేయవు, ఊర్లలో కొంచెం వాతావరణం వేరే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ప్రజలు వాళ్ళకు మినిమం ఎమ్యూనిటీస్ ఏమైనా ఇచ్చిందా గవర్నమెంట్ అనేది చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏం వర్కౌట్ కాదు. ఇంతకుముందు దౌర్జన్యాలతో పరిపాలించారు. అక్కడ నిజంగా వర్క్ చేద్దామని లీడర్లను సతాయించేది, బస్తీ ప్రెసిడెంట్లను సతాయించారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉండొచ్చు, మోడీ గారిని చూసి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు. 45,000 మెజారిటీ వచ్చిందని చెప్పి అంటున్నారు కదా, అది వర్కౌట్ అయితే మెజారిటీ వచ్చింది? అంత మెజారిటీ నవీన్ యాదవ్కి 45,000 మెజారిటీ వచ్చిందని చెప్తున్నాడు, గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చెప్తారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఎవరు కాన్ఫిడెంట్గా ఉండడు ఒక ఎత్తు, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఏమవుతుందో తెలుసా. వాళ్ళకి లాస్ట్ టైం కూడా 2 సార్లు కార్పొరేటర్ నిలబడ్డారు, 2 సార్లు ఎమ్మెల్యేకి నిలబడ్డారు, ఎప్పుడు కూడా గెలిచింది లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఎందుకని మీరు అడగొచ్చు. లాస్ట్ టైం మేము 7,000 నుంచి 26,000కు పోయినాం. 26,000 నుంచి డెఫినెట్లీ 5th ప్లేస్ నుంచి 3rdకి వచ్చినాం, 3rd నుంచి 1స్ట్కి రాబోతున్నాం. అంతే సింపుల్.